సహోదరులారా మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. అది ఒక నిమిషం. బైబిల్ చదివేటప్పుడు ఐఎమ్ ఎ స్టూడెంట్ ఆఫ్ ది బైబిల్. నేను ఎప్పుడు ఎక్కడ చెప్పినా సరే వెరీ కేర్ఫుల్గా మన బైబిల్ దేవుని వాక్యం ఎటువంటి వాక్యం అంటే ఇట్స్ లైక్ ఎ గోల్డ్ మైన్. అమెరికా దేశంలో 23 సంవత్సరాలు ఉన్న తర్వాత అరిజోనా అనే ప్రాంతంలో దేర్ ఈజ్ ఎ గోల్డ్ మైన్. ప్రతి ఒక్కరూ ఎనీబడి కెన్ గో, పర్మిషన్ తీసుకొని లైసెన్స్ తీసుకొని అక్కడికి వెళ్ళి మీకు దేవుని మహాకృపలో దొరికితే మీరు ఎంతన్నా డిగ్గింగ్ చేసుకోవచ్చు. అలాగా కొంతమంది కొన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు తవ్విన తర్వాత ఒక అంత చిటికెడంత బంగారం దొరికిన సందర్భాలు ఉన్నాయి. దేవుని వాక్యం ఎటువంటిది అనగా ఇట్ ఈస్ ఎ గోల్డ్ మైన్. ద మోర్ యు డిగ్ ద మోర్ యు ఫైండ్. నేను నాన్నగారు గోటాల అనే ప్రాంతం ఈస్ట్ వెస్ట్ గోదావరి వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడంటే మనకు ట్యాప్స్ వచ్చేసాయి, బోరింగ్ వచ్చేసాయి, కానీ నూతులో నుంచి ఎవరన్నా నీళ్లు తోడారో ఎప్పుడన్నా చూడండి. ఎంత తోడుతూ ఉంటే అంత. నేను చిన్నప్పుడు ఊరికి సమ్మర్ హాలిడేస్కి ఊరికి వెళ్ళేవాళ్ళు. ఊరికి వెళ్తే తాటాకుతో చేద కట్టించేవారు, ఏదో ఇలాగ బ్యూటిఫుల్గా ఉండేది. అది దానితో తోడుతూ ఉంటే అసలు మనకి ఇప్పుడు బిస్లరీ కాదు, ఆస్లరీ ఏది పనికిరాదు, అంతే. అసలు అంత స్వీట్గా ఉండేది. దేవుని వాక్యం అటువంటిది అనమాట. ద మోర్ యూ డిగ్, ద మోర్ యూ పుల్, ద మోర్ గోల్డ్ మైన్. ఇక్కడ మనం బైబిల్ చదివేటప్పుడు ఎప్పుడన్నా మీరు చదివేటప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ అటెంటివ్, వెరీ కేర్ఫుల్గా చదవాలి. ఇక్కడ మొదటి వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ మాసిదోనియా సంఘము గురించి, మాసిదోనియాకి దేవుడు అనుగ్రహించబడిన కృపను గురించి పౌలు గారు మాట్లాడుతున్నారు. హీఈస్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ మాసిడోనియా. నా మన హృదయాభిలాష దే షుడ్ టాక్ అబౌట్ చర్చ్. తమ్ముడు మళ్ళొకసారి చదువుమా. మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న, అది మనం ఏమనుకోవాలా? చర్చ్కు అనుగ్రహపడి ఉన్న దేవుని ప్రేమ గురించి మీకు తెలియజేయు. అలా చదవాలి, అలాగ అనుకోవాలి మనం. దట్ షుడ్ బి అవర్ గోల్. వీ షుడ్ సెట్ ఎన్ ఎగ్జాంపుల్. మనం ఒక మాదిరికరమైన సంఘముగా ఈ రాష్ట్రంలో, లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా దేని గురించి అన్నా మంచి, చెడు కాదండి బాబు, మంచి ఏదన్నా మంచి మాట్లాడుకోవాలంటే ఎవరి గురించి మాట్లాడాలా? ఏ చర్చిగా ఉండాలి అనగా ఏదైనా మంచి గురించి మాట్లాడి, ఏదైనా ఆ గొప్ప సంగతులు, ఏదైనా ఆత్మీయత, ఏదైనా విశ్వాసత, ఏదైనా ఆ సంఘము, ఇటువంటి సంఘం ఉందా అని మాట్లాడితే ఏ సంఘం గురించి మాట్లాడాలి? మన చర్చ అనాలి. యూ హ్యావ్ టు ఓన్ ఇట్. నా సంఘం అనాలి. నా సంఘం గురించి రోషము కలిగి చెప్పాలి. నా సంఘం గురించి మాట్లాడాలి. స్పర్జన్ అన్న దే హ్యావ్ టు టాక్ అబౌట్ మై చర్చ్. అమెరికా దేశంలో న్యూ విజన్ బ్యాప్టిస్ట్ చర్చ్, సదర్న్ బ్యాప్టిస్ట్ చర్చ్లో పనిచేసేవాడిని. ఐ వాజ్ సో ప్రౌడ్ టు బి ఎ మెంబర్ ఆఫ్ న్యూ విజన్ బ్యాప్టిస్ట్ చర్చ్. ఐ వాజ్ సో ప్రౌడ్. ఐ లైక్ టు డ్రెస్ వెల్. కొంతమందికి తెలుసు, చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి, ఐ లైక్ టు డ్రెస్ వెల్. అమెరికాలో ఐ యూస్ టు వేర్ న్యూ విజన్ బ్యాప్టిస్ట్ చర్చ్ అని లోగో పెట్టుకుని వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరు. మా పాస్టర్ అనేటోడు, పాస్టర్ యూ కెన్ వేర్ ఎ నార్మల్ షర్ట్. నో, ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ మై చర్చ్. ఆర్ యూ ప్రౌడ్ ఆఫ్ యువర్ చర్చ్? అడుగుతున్నాను ఒక మాట. నువ్వు సంఘ సభ్యుడిగా గర్విస్తున్నావా అంటే, గర్వం అంటే వేరే నెగిటివ్ టోన్లో కాదండి బాబు. మళ్ళీ ఇట్ షుడ్ బి ద బెస్ట్ చర్చ్, ఇట్ షుడ్ బి ద ఎగ్జాంపులరీ చర్చ్. లెట్ మీ ఆస్క్ యు ఎ క్వశ్చన్, ఆర్ యూ ప్రౌడ్ టు బి ఎ చర్చ్ మెంబర్? మనం సంఘం లేక, ఆరాధనకు కమ్యూనిటీ లేక, ఒక సంఘ కాపరు లేక, ఫెలోషిప్ లేక బాధపడుతున్న దినాల్లో ఎక్కడికి వెళ్ళి ఆరాధించాలి? ఆ రేకుడి షెడ్లో ఐ ప్రీచ్ మెనీ టైమ్స్. ఆ కింద రేకుడి షెడ్లో సమ్మర్లో చెమటలు కారుకుంటూ మనము ఆరాధించిన దినాల్లో గాడ్ హెస్ గివెన్ ఎ బ్యూటిఫుల్ sanctuary. Are you proud to be a church member? Are you proud for what God has done in your life?